హాయ్ అండి అందరికీ. నేను మాధవధార కొండ దగ్గర ఉన్నాను ప్రస్తుతం. ఈ మెట్లు మార్గం ద్వారా మనం సింహాచలం వెళ్ళొచ్చు ట్రెక్కింగ్ చేసుకుంటూ. నేను ఎలాగో మీకు చూపిస్తా చూడండి. ఈ మెట్లు చాలా రిస్కీగా ఉన్నాయి, అయినా కూడా మనం ట్రై చేద్దాం. ఎవరూ లేరు, సోలోగానే నేను ట్రెక్ చేస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు వెళ్దాం. చూస్తున్నారు కదా, ఓకే. లొకేషన్ చూడండి, సింగిల్గా ఖాళీ బాటలాగే ఉంది. చుట్టూ అటు ఇటు తుప్పలు ఉన్నాయి చాలా ఎక్కువగా. ఆవేశం వస్తుంది కంపల్సరీగా. మీరు ఎక్కువ లగేజ్ తీసుకొని అయితే రావద్దు ట్రెక్కింగ్ చేయడానికి, సోలోగానే రండి. చూసారా లొకేషన్ ఎలా ఉందో? చాలా డెప్త్గా ఉంది కిందకి, ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంది. చాలా బాగుంటుందండి లొకేషన్. నడిచినంతసేపు కూడా కొద్దిగా మనం టైర్డ్ అయినా సరే ఆ నేచర్ని చూస్తూ ఉంటే మనకి చాలా చాలా రిఫ్రెష్ అయిపోతాం. ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వచ్చు కానీ చూసారు ఈ లొకేషన్. కొద్దిగా కిందకి దిగాం, ఆవేశం వస్తుంది. లొకేషన్ చూడండి ఒకసారి, కింద వైపు అలా చూడండి. చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మాత్రం. అలా కొద్ది దూరం ఎక్కడం మళ్ళీ కిందకి చూపించడం అలా చేస్తున్నాను, ఎందుకంటే మనం ఒకసారి కెమెరా వ్యూ కనబడట్లేదు. చూసారా పై వరకు మెట్లు ఎలా ఉన్నాయో? చుట్టూ గ్రీనరీ చూడండి ఎలా ఉందో. చెట్లు, థిక్ ఫారెస్ట్ అండి. ఇంత ఎత్తు సుమారుగా మనం ఇప్పుడు 1500 అడుగులు పైనే వచ్చాం మనం. సో రూట్ మాత్రం చాలా రిస్కీగా ఉంది. మీరు చూస్తుంది లొకేషన్ చూసారు కదా, ఎంత డెప్త్ నుంచి మనం పైకి వచ్చాం. గ్రీనరీ, చెట్లు, గృహలు మధ్యలో. వామో, మధ్యలో మాత్రం కొద్దిగా బాగున్నాయి. ఇది ఒక దగ్గర మాత్రం బాగుంది. సరే కొద్దిసేపు అలసిపోయాం, రెస్ట్ తీసుకుందాం. ఒకసారిగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో అయినా కూడా పర్లేదు, చూద్దాం. మళ్ళీ బయలుదేరదాం. ఎందుకంటే ఒక చేతిలో మరొక ఫోను, ఈ ఫోను, 2 వ్యూలు, ఫ్రంట్ బ్యాక్ అండ్ వ్యూలు కవర్ చేస్తూ మనం ఆ మెట్లు గుండానే మనం పైకి వచ్చామన్నమాట. చాలా రిస్కీగా ఉన్నాయి మెట్లు అయితే మాత్రం. కంపల్సరీగా మనం ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు మనం షూస్ వేసుకోవాలి. ఫుల్ స్లీవ్ షర్ట్ కానీ లేదా టీషర్ట్ కానీ వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను హాఫ్ స్లీవ్ వేసుకొచ్చాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను. పక్కన ఉండే ముళ్ళు కంపలు అవి గీసుకున్నాయి. చూస్తున్నారా కిందకి ఎంత డెప్త్ ఉందో? వెళ్దాం అలా. ఆవేశం వస్తుంది. వాటర్ కూడా లేదు, క్యారీ చేయలేదు. చూసారా లొకేషన్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో? పైన గృహలు, ఏవైనా జంతువులు కూడా ఉన్నాయి. ఇది ఐఫోన్తో కూడా రికార్డ్ చేస్తున్నాను. లొకేషన్ పూర్తిగా పైకి వచ్చేసాను అనమాట. సో అక్కడి నుంచి మీకు లొకేషన్ చూపించాలంటే కొద్దిగా స్టెప్స్ దిగి వస్తున్నాను. ఇది చూసారా లొకేషన్? క్లారిటీగా మనకి వ్యూ అంతా కనిపించదు ఒక దగ్గర నుంచి, అందుకోసం అని చెప్పి నేను ముందుకి వెనక్కి. చాలా దాహంగా ఉంది. ఆల్మోస్ట్ కొండ పైకి వచ్చేసాను నేను ఇప్పుడు, ఎందుకంటే చాలా దాహంగా ఉంది. వాటర్ సోర్స్ అయితే ఎక్కడా లేవు. మేబీ నేను ఒక 1/2 లీటర్ వాటర్ మాత్రం క్యారీ చేశాను, అది సరిపోయింది. చూడండి ఒకసారి లొకేషన్ అంతా 360 డిగ్రీలో చూపిస్తాను. చాలా రిస్కీ రూటే, అంత ఈజీగా ఏం లేదు. స్టెప్స్ పైనుంచి నడుచుకొని వెళ్ళిపోయి అంత ఈజీగా లేదు. ఇప్పుడు దిగుతున్నాం. దిగి ఆల్మోస్ట్ కిందకు వచ్చాను. ఈ లొకేషన్ చూడండి, చాలా 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 బాగుంది. కింద మాత్రం మాధవస్వామి గుడి ఉంటుంది. ఆ గుడికి పక్కన సరౌండింగ్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చూస్తున్నారా? చాలా పెద్ద ఇక్కడ పుట్ట ఒకటి కూడా ఉంది. ఆ పుట్ట కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట లొకేషన్. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇదే పుట్ట. ఇలాంటి పుట్టలు చాలా ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ చూడండి ఒకసారి. చుట్టూను థిక్ ఫారెస్ట్, చిన్న మొక్కలు, పొదలు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ రాలిపోయిన ఆకుల్లో కూడా ఏమైనా ఉండొచ్చు. సో మళ్ళీ మెట్లు చూడండి, చూస్తున్నారా? మెట్లు చిన్నది, అంటే ఒక మనిషి నడిచి వెళ్ళేంతలానే ఉంది. అంటే యాక్చువల్లీ మేబీ మీరు కూడా ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కానీ బాటిల్స్ని, ప్లాస్టిక్ని కూడా ఎక్కడా కూడా జల్లొద్దు. మీతో పాటుగానే ఉంచండి. నేచర్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.